నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ అయితే కంపల్సరీ చేయండి. ఇక్కడ చాలా మంచి అప్డేట్స్ వచ్చినాయి. వీడియో లెంత్ కూడా ఎక్కువ ఉండదు, లాస్ట్ దాకా చూడవచ్చు అనమాట. ఏ ఇబ్బంది లేకుండా హార్డ్వేర్ సంబంధించిన దాంట్లో మాత్రం ఏఐకి సంబంధించిన మంచి అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో మీకు ఫస్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అనమాట. సో సామ్సంగ్ వాళ్ళది గ్యాలక్సీ S24 FE ఎడిషన్ అవుతుంది. కీ స్పెసిఫికేషన్స్ బయటపడ్డాయి. సో దీని ప్రకారం చూసుకుంటే కొంతమంది ఏమంటారు అంటే లీక్స్ ప్రకారం చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ ఎగ్జినోస్ 2400 SoCతో పాటు వస్తుంది కొంతమంది అంటూ, లేకపోతే స్నాప్డ్రాగన్ Gen 8 సో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ చిప్సెట్తో పాటు వస్తుందని అయితే కొంతమంది అంటారు అన్నమాట. సో దీంట్లో కొంతమంది రూమర్స్ ప్రకారం చూసుకుంటే 12GB LPDDR5X RAM 120GB స్టోరేజ్తో పాటు కొంతమంటారు, లేదు 250GB స్టోరేజ్తో పాటు వస్తుందని అయితే కొంతమంది. అండ్ బ్యాటరీ 4500 mAh బ్యాటరీతో పాటు వస్తుందని అయితే లీక్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేశారు. సో లీక్డ్ ఇన్ఫర్మేషన్ కూడా పెద్ద ఫరక్ ఏమి ఉండదు, కానీ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్తో తీసుకోవడం కన్ఫర్మ్ అయిపోయిందా పండుగ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వాట్సాప్ నుంచి అవ్వడం. సో వాట్సాప్ వాళ్ళ థర్డ్ పార్టీ చాట్స్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో అది లీక్ అయిపోయిందనమాట. ఇది ఏమంటే యూరోపియన్ యూనియన్ డిఎంఏ డెడ్లైన్ నుంచి కొంతమంది ఫొటోస్ అయితే లీక్ అయిపోయిందన్నమాట. ఇక్కడ థర్డ్ పార్టీ ఆప్షన్ టర్న్ ఆన్ చేసుకోవచ్చు అనేసి అయితే ఒక స్క్రీన్ షాట్ అయితే బయటపడదు. సో ఇంకా అప్డేట్స్ కానీ ఇంకొక వీడియో అయితే దాని మీద చేస్తాం. నెక్స్ట్ చూసుకుని మోటోలా నుంచి అవ్వడం. సో మోటోలా X50 Ultra ఏమంటారు హింట్స్ అయితే ఇచ్చిందన్నమాట. ఇక్కడ గ్లోబల్ లాంచ్ అయితే ఉంటుంది. అండ్ మోటోలా Edge 50 Pro కూడా వస్తుంది అనేసి అయితే ఒక చిన్న అప్డేట్స్ లాగా ఇచ్చారు. సో దీనికి సంబంధించి పెద్దగా అప్డేట్ ఏం లేదు, కానీ మన వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారంటే X50 Ultraలో వచ్చేసరికి అయితేనేమో 4500 mAh బ్యాటరీ 125 watts ఛార్జర్తో పాటు వచ్చే అవకాశం ఉందనేసి అయితే మెన్షన్ చేసి. సో ఇది కొంచెం లీక్డ్ ఇన్ఫర్మేషన్ కిందనే పెట్టుకొని పక్కకి అయితే పెట్టండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే పేటిఎం నుంచి అన్నమాట. సో పేటిఎం వాళ్ళది ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అయితే ఏదైతే ఉందో పెనాల్టీ వేసింది అనమాట పేటిఎం మీద. 5 crores పేటిఎం పేమెంట్ బ్యాంక్ మీద తీసింది. సో పేటిఎంకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. సో తప్పు పనులు చేస్తే ఇదే అంటారు కదా, ఎప్పుడో చేసిన కర్మకి ఇప్పుడు ఫలితం అనుభవిస్తారా అన్నట్టు మన వాళ్ళు ఎప్పుడో చేసిన మిస్టేక్ ఇప్పుడు దెబ్బలు తింటారు అనొచ్చు. సో కొన్ని లీగల్ లిటిగేషన్స్ అవుతున్నాయి. సో దాని గురించి నాకు తెలియదు. సో నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే మాత్రం పెనాల్టీ అయితే 5 కోట్ల పెనాల్టీ పడ్డదనేసి అయితే ఒక అప్డేట్ అనమాట. అండ్ నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇంటెల్ నుంచి ఒక మంచి అప్డేట్ ఏమి వచ్చిందంటే NPU యాక్సలరేటెడ్ లైబ్రరీ ఏదైతుందో ఎనేబుల్ కాంపాక్ట్ AI మోడ్యూల్స్ ఏవైతున్నాయో మీటర్ లేకలా రన్ అయితే అనేసి అయితే అంటారు. సో NPU ట్యాబ్ అయితే వచ్చేస్తే మీకు టాస్క్ మేనేజర్లా మీకు ఎట్లయితే CPU, మెమరీ, SSD, దాని తర్వాత GPU 1, తర్వాత GPU 1 కింద NPU 0 అని వస్తుంది. సో ఇది ఎవరికి అంటే చాలా మటుకు అయితే ఎండ్ కన్జ్యూమర్కి అయితే ఉండదు, మేబీ డెవలపర్స్ కాబట్టి ప్రస్తుతంగా అయితే యూజ్ అవుతుంది. మనకి ఏడ యూజ్ అవుతుందో సపరేట్గా అఫీషియల్ ఇంకొంచెం అప్డేట్స్ వచ్చినాక ఇంకో వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఆసూస్ నుంచి అన్నమాట. సో ఆసూస్ వాళ్ళు అయితే NUC Pro 14 NUC 14 Pro సిరీస్ని అయితే తీసుకొచ్చింది అన్నమాట. ఇక్కడ కోర్ అల్ట్రా 9 185H ప్రాసెసర్తో పాటు వస్తున్నాయని అయితే అంటారు. సో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే 2 వస్తున్నాయి. ఇక్కడ మీకు ఆసూస్ NUC 14 Pro అండ్ 14 Pro Plusలో వచ్చినాయి. 14 Pro వచ్చేసరికి $394 ఉంది. అండ్ Pro Plus వచ్చేసరికి $869తో పాటు వస్తుంది. ఇక్కడ బేర్ బోన్తో పాటు కూడా వస్తుంది అండ్ బేర్ బోన్ ప్రైస్తో పాటు కూడా వస్తుంది. సో బేర్ బోన్ అంటే ఏం లేదు, వాళ్ళు ర్యామ్ స్టోరేజెస్ ఏమి ఇయ్యరు, మనమే ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇండివిజువల్ మోడల్స్తో పాటు వస్తుంది అనేసి అయితే అంటారు. సో ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ బేసిక్గా ఇంటెల్ కోర్ 300 అండ్ తక్కువ లేదు అదే ఉంది. తర్వాత కోర్ అల్ట్రా 5 125H, కోర్ అల్ట్రా 5 135H, కోర్ అల్ట్రా 7 155H, కోర్ అల్ట్రా 7 165H ఇవి 14 సిరీస్లో వస్తున్నాయి. తర్వాత 14 Plus Pro వచ్చేసరికి బేర్ బోన్ అనమాట. అంటే ర్యామ్ కొన్ని స్టోరేజెస్ మనమే ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. దీంట్లో కోర్ అల్ట్రా 5 125H 816 ఒకటే వేరియంట్ అయితే ప్రైస్ కనిపించి, మిగతా కోర్ అల్ట్రా 155H అండ్ కోర్ అల్ట్రా 9 185Hకి అయితే ఇంకా అనౌన్స్మెంట్స్ అయితే కాలేవు. కానీ దీంట్లో మెయిన్ ఏంటంటే ఇక్కడ DDR5 5600 MHz ర్యామ్ స్పీడ్ సపోర్ట్ చేస్తుంది అండ్ 2 ర్యామ్ స్లాట్స్ వస్తున్నాయి. వేరే స్టోరేజెస్ పెట్టుకోవచ్చు, వైర్లెస్ యాంటీనాస్ ఉన్నాయి, ఫ్రంట్ ఐఓస్, వేరే సపోర్ట్స్ ఏవైతే నార్మల్గా చూసుకుంటే ప్రో వేరియంట్ వస్తారు కదా 120 watts, Pro Plus వచ్చేస్తారు 150 watts పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది అనేసి అయితే అఫీషియల్గా మెన్షన్ కూడా చేసిరు అన్నమాట. సో ఓవరాల్గా ఏంటంటే మినీ పీసీస్లో కూడా మన వాళ్ళు దుమ్ము దులిపే తీసుకొస్తారు, కానీ ప్రైస్ కూడా అట్లనే ఉన్నాయి మీకు.
తర్వాత నెక్స్ట్ చూసుకుంటే డెల్ నుంచి అనమాట. సో డెల్ వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేశారన్నమాట, ఎన్విడియా వాళ్ళది B200 బ్లాక్వెల్ యాక్సలరేషన్ కమింగ్ వస్తుందనేసి అయితే 2025లో. సో ఇది హింట్ ఏంటంటే 100 వాట్స్ జీపీయూతో పాటు వస్తుందనేసి అయితే అంటారు. సో ఇది ఎక్కడ దేనికి యూజ్ అవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో నార్మల్గా మన వాళ్ళకైతే కాదు, మొత్తం ఎంటర్ప్రైజెస్కి సర్వర్ సైడ్ ఉంటుంది. ఏంటంటే మనకు వస్తుంది అనేసి ఒక చిన్న అప్డేట్ అనమాట, అది ఇంకేం లేదు. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో డెడ్ సెల్ గేమ్ అయితే అవైలబుల్ ఉంది 314 రూపీస్కి. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే అవి పర్చేస్ చేసుకోవచ్చు. అదే డెడ్ సెల్ ఏందన్నా అంటే ఇది మెట్రోవేనియా అనమాట, మెట్రోవేనియా స్టైల్లో ఉంటుంది. సో గేము ఎట్లా అంటే నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. నీకు లైవ్స్ ఉంటాయి అంటే వన్ టైం రీసెట్ ఏదో ఆప్షన్స్ ఉంటాయి అంతే. రిపీటెడ్గా ఉంటుంది అన్నమాట, అరే మళ్ళీ ఆడినా కాబట్టి మళ్ళీ ఆడాలా. ఒక్కసారి ఇది అలవాట్లాగా అయిపోయింది అనుకోవడం మీరు అంతే, ఇంకా అంతే సంగతి, దాన్ని వదలరు. సో నేను కూడా ఒక 2-3 సార్లు ఆడిండే. అండ్ ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ పై పెద్ద గేమ్ అవసరం కూడా లేదు, నార్మల్ 10th జనరేషన్ i3 2 core 4 thread ప్రాసెసర్ ఉన్నా సరే కూడా రన్ అయిపోతుంది. ఇక స్టోరేజ్ అయ్యి 500 GB స్టోరేజ్ కూడా కావాలా, అండ్ ఏదైనా అయితే సరిపోతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి అయితే మాత్రం విండోస్కి వచ్చేసరికి కంపల్సరీ విండోస్ 10 కంపల్సరీ ఉండాలి, అండ్ అబోవ్ విండోస్ 10 అయితే కంపల్సరీ. మీకు మ్యాక్ సపోర్ట్ ఉంది, తర్వాత స్టీమ్ ఓఎస్ సపోర్ట్ ఉంది, అండ్ లినక్స్ ఆపరేటింగ్ కూడా సపోర్ట్స్ అయితే ఉన్నాయి గేమ్కి. సో బై ఎంజాయ్ చేసుకోవచ్చు. కొంచెం 2D ప్లాట్ఫామర్ పిక్సలేటెడ్ కూడా ఉంటుంది అన్నమాట, ఎంజాయబుల్ మెట్రోవేనియా స్టైల్లో. సో అవి ఇవ్వాలన్నా టెక్నిక్స్ గేమ్స్ సపోర్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించి మీరు ఎప్పుడైనా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చదివితే చూసారో వాళ్ళందరి ట్యాంక్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.